ఈ వీడియోలో మనం పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ అండ్ సబ్మిట్ అకౌంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ అదర్స్ అని క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్ అనేది క్లిక్ చేయాలి. ఇలా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. పేజ్ని కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ పోస్ట్ మ్యాన్ రిటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రెండో ఆప్షన్ అయిన టేక్ రిటర్న్స్ అని తీసుకుని పోస్ట్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్యాచ్ నెంబర్, బీట్ నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ క్లిక్ చేయాలి. పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అనేది టిక్ చేయాలి. అప్పుడు పోస్ట్ మ్యాన్ యొక్క పెండింగ్ ఆర్టికల్స్ అనేవి రిటర్న్స్ ఎన్నైతే ఇచ్చారో అవి ఆర్టికల్స్ మొత్తం మనకు డిస్ప్లే అవుతాయి. టోటల్ రిమార్క్స్ను చెక్ చేసుకుని అన్ని ఆర్టికల్స్ని ఈ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసుకుని సబ్మిట్ కొట్టవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం పెండింగ్ ఫర్ రిటర్న్స్ అని పక్కన 0 అని ఉంది కదా, అది అయిన తర్వాతే వస్తుంది. కన్ఫర్మ్ రిమార్క్స్ని క్లిక్ చేస్తే ఇలా రిటర్న్స్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. రిటర్న్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత సబ్మిట్ అకౌంట్ అని 5th ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సబ్మిట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ మ్యాన్, బ్యాచ్ నెంబర్, సెలెక్ట్ బీట్ అని సెలెక్ట్ చేసుకుని ఫెచ్ అని క్లిక్ చేయాలి. టోటల్ ఆర్టికల్స్ ఎన్ని డెలివరీ అయినాయి, ఎన్ని రిటర్న్స్ ఇచ్చామనేది తెలుస్తుంది. అక్కడ చెక్ బాక్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుని సేవ్ అని ఎంటర్ చేయగానే సబ్మిట్ అకౌంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక ఈ ఆర్టికల్స్ను డిస్పాచ్ చేసుకోవడమే.